వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు చాలా విషయాలు తెలుసుకుంటాం. సో మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారండి? ఫైన్. ఓకే, సో అమ్మ ఇప్పుడు డైరెక్ట్ మనం పాయింట్కి వెళ్ళిపోదాం. టెంపుల్స్కి అలా వెళ్తూ ఉంటాం కదా, సో అక్కడ మాకు మా బూతు బొమ్మలు లాంటివి అలా కనిపిస్తూ ఉంటాయి వేలు. సో అలాంటప్పుడు అసలు మనం వాటిని ఎలా చూడొచ్చు? ఏం లేదు నాన్న, పూర్వం 100 సంవత్సరాల క్రితం కదా అవన్నీ వేసింది. ఇవాళ కనుక మీరు ల్యాప్టాప్ ఏది ఓపెన్ చేసుకున్నా మీకు ఏ బొమ్మలు కావాలంటే ఆ బొమ్మలు, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్టు కనిపిస్తుంది. పూర్వం 1000 సంవత్సరాల క్రితము సృష్టి ఆరంభం తర్వాత సృష్టి జరగాలి అని అంటే హౌ టు స్త్రీ పురుషులు ఎలా కలవాలనేది తెలియదు. తెలియకపోయేసరికి దానిని ఏం చేశారంటే పూర్వీకులు మనకి ఈ శబ్దాలను ఎలాగైతే మన నుంచి విశ్వానికి కనెక్షన్ కలపడానికి కొన్ని శబ్దాలను ఎలాగైతే రీసెర్చ్ చేసి కనుక్కున్నారో అలాగే భార్యాభర్తలు కలవడానికి కూడా వాళ్ళు కొన్ని ప్రయోగాలు బొమ్మల్లాగా వేసి చూపించారు. ఆ బొమ్మలు వేయడము ఎలాగా అంటే బూతు బొమ్మలే. మరి మన దృష్టిలో ఇప్పుడు అవి బూతు బొమ్మలు. ఆ రోజు హౌ టు డూ సెక్స్, స్త్రీ పురుషుల సంగమం జరిగితే పిల్లలు ఎలా పుట్టాలో తెలియదు. ఇప్పట్లాగా మనకు మీడియా లేదు, వాళ్ళకి చూపగలిగే సినిమాలు లేవు, పేపర్లు లేవు, ఏమీ లేవు. ఉన్నది ఒక్కటే ప్లేవే మెథడ్లో బొమ్మల ద్వారా మనకు చూపించి అర్థం చేయాలి అంతే. అప్పటి కాలంలో ఎడ్యుకేషన్ కూడా చాలా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కూడా తక్కువ. ఏంటంటే బొమ్మలు చూసి ఆ బొమ్మల ద్వారా అర్థం చేసుకొని చేసేవా. ఈయన దేవుడు అంటే దేవుడు, లేదు ఇది గుర్రము అంటే గుర్రము, ఇది ఆవు అంటే ఆవు, ఇది శివుడు అంటే శివుడు. అలా బొమ్మలను గీశారు మనకి. బొమ్మలను గీసి ఆ బొమ్మల ద్వారా విశ్వరహస్యాలన్నీ ఒక్కొక్కటి చెబుతూ వచ్చారు. ఆ విశ్వరహస్యాలు చెబుతూ ఉన్న దాంట్లో ఈ బూతు బొమ్మలు ఒకటి. ఈ శివుణ్ణి సూచించడము, తర్వాత ఆ మట్టం సూచించడము, కింద భూమిని సూచించడము, అది కూడా అంతే. పురుషాంగం ఏదైతే ఉందో అది శివలింగము, చుట్టుండే మట్ట ఏదైతే ఉందో అది స్త్రీ రంధ్రాలు. కాబట్టి అవి కలయిక వల్ల సృష్టి జరుగుతుంది అని అర్థం. అందుకని శివలింగం పైన ఉండేది పురుషుడి అంగము, చుట్టుండే మట్ట అనేది స్త్రీ అంగము. ఇలా ఉపయోగించాలరా బాబు అని అర్థమయ్యేటట్టుగా చెప్పారు. అలాగే కొన్ని బొమ్మలు కూడా గీశారు మనకి. ఆ బొమ్మలన్నీ ఇలా చూపించేసి ఇలా ఉంటుందిరా, భార్యాభర్తలు ఇలా కలవాలరా బాబు అని చెప్పారు. అంతఃపురం తెలియదు. అయితే పురుష శక్తి అనేది పాజిటివ్ ఎనర్జీ, స్త్రీ శక్తి అనేది నెగిటివ్ ఎనర్జీ. ఈ విషయంలో అంటే అట్రాక్షన్ జరుగుతూనే ఉంటుంది. పురుషుడు ఎప్పుడు స్త్రీని చూసినా, స్త్రీ పురుషుడిని చూసినా అట్రాక్షన్ కలిగి భార్యాభర్తల మధ్య, అదే విశ్వ నియమాల్లో ఒక నియమం అన్నమాట. ఏంది అట్రాక్షన్ జరుగుతుంది, స్త్రీకి పురుషుడికి మధ్యలో అట్రాక్షన్ జరుగుతుంది. ఆ అట్రాక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో ఒకరినొకరు ఆకర్షించుకొని ఒకరినొకరు సంగమం చేసుకొని నెక్స్ట్ జనరేషన్ని సృష్టించడానికి, అంటే సృష్టి జరగాలి అని అంటే కంపల్సరీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి అన్యోన్యతగా ఉన్నప్పుడు మాత్రమే, కలిసినప్పుడు మాత్రమే వాళ్లకు పిల్లలు పుట్టడం అనేది ఒక ఆంతర్యమైన రహస్యం ఇది. అయితే ఏంది, ఇప్పుడు మన దాంట్లో కూడా పురుషుడున్నాడు, స్త్రీ ఉంది. పురుషుల్లో కూడా పురుషుడున్నాడు, స్త్రీ ఉంది. పురుషుడు స్త్రీ అనేది లా ఆఫ్ జెండర్ నా విశ్వ నియమాల్లో. అంటే మీకు ఎన్నో సందర్భాల్లో నేను చెప్తున్నాను, విశ్వ నియమాలు విశ్వరహస్యాలు పుస్తకం రాశానని చెప్తున్నాను కదా. దీంట్లో 12th లా అంటే స్త్రీ పురుష శక్తులు అన్నీ మనలో ఉంటాయి. పురుషుడికి పురుష శక్తి ఉంటుంది, స్త్రీకి స్త్రీ శక్తి ఉంటుంది. జన్మతః ఏమవుతుంది, ఒకసారి పురుషుడికి స్త్రీ శక్తి ఎక్కువ అవుతుంది, స్త్రీకి పురుషుడి శక్తి ఎక్కువ అవుతుంది. దాన్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి అమ్మవారి పూజలు, అయ్యవారి పూజలు అంటూ చేయడం కూడా చేశారు. అయితే ఎందుకు ఈ కలయిక కలిగి అసలు ఫ్యూచర్లో మనము ఈ సంతానోత్పత్తిని ఎక్కువ చేయాలి అంటే ఏంటి, సంతానోత్పత్తి జరగలేదు అని అంటే చూడన్నా, మీ విషయంలో మీరు ఎన్నడన్నా గార్డెన్లో హ్యాపీగా ఆనందంగా గార్డెన్లో కూర్చొని చూడండి. 2 పావురాలు 2 కలిసి ఉంటాయి, 2 చిలకలు 2 కలిసి ఉంటాయి, పిట్టలు 2 కలిసే ఉంటాయి. ఏ రకమైన చూసినా 2 కలిసే ఉంటాయి. మనం మాత్రం నేను పురుషుడని ఒకడంటాడు, నేను మగవాడిని కొంటాడు, నేను స్త్రీని, నేను అందగత్తెను, నన్ను చూసి వాడు పడిపోవాలని అనుకుంటాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలలో మనం ఉన్నాం. కానీ పురుషుడు స్త్రీ అనేది ఈ విశ్వంలో జంట. అదే శివపార్వతులను ఇచ్చాడు. ఇక్కడనేమో శివుణ్ణి ఇచ్చారు, ఇక్కడనేమో పార్వతిని ఇచ్చారు. అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చారు.
అంటే భార్యాభర్తలు గొడవ పడగానే ఎవరో వచ్చి చెప్తారు, అర్ధనారీశ్వరం చదువుకో, మీ ఇద్దరు గొడవలు తగ్గిపోతాయి అంటారు. అర్ధనారీశ్వర శ్లోకం తీసుకుని ఓని చదివేస్తూ ఉంటుంటారు. కాబట్టి ప్రతి మనిషి సెక్స్ పరంగా ఎందుకు అని అంటే ఇప్పుడు కూడా స్త్రీకి స్త్రీ లక్షణాలు, పురుషుడికి పురుషుడి పురుషాంగాలు వీక్ అవుతున్నాయి డిఎన్ఏలో కూడా. ఎందుకు వీక్ అవుతున్నాయి? ఎప్పుడైతే ఈ విజృంభణ జరిగిపోయి ఈ వాటర్ ఎప్పుడైతే ఈ విశ్వంలో తగ్గిపోతూ, వాటర్ ఎప్పుడైతే మనుషుల్లో తగ్గిపోతుందో, పొల్యూషన్ ఎప్పుడైతే పెరిగిపోతుందో, ఇంకొకటి ఏంటంటే స్త్రీలను చాలా హింస పెడతారు. ఎప్పుడైతే స్త్రీలను హింస పెడతారో వాళ్లకు భార్యలు దొరకరు. ఈ విశ్వం అనేది 8 ఆకారంలో ఉంది. ఒక స్త్రీని ఎప్పుడైనా వాళ్ళ వంశంలో ఎవరైనా కష్టపెడితే 7 తరాల వరకు స్త్రీలు ఎవరు సుఖపడరు. లేదు వాళ్ళకు తల్లే ఉండదు, లేకపోతే స్త్రీ సంతానంలో ఉండే వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే వాడు కూడా ఎక్కెక్కి ఏడ్చి బాధపడి చచ్చిపోవాల్సి వస్తుంది. కాబట్టి విశ్వ నియమంలో ఏంటంటే పురుషుడు స్త్రీనైనా, స్త్రీని పురుషుడు కష్టపెట్టినా మళ్ళీ అదే బాధను వాళ్ళు అనుభవిస్తే తప్ప ఈ జన్మ మనకు వెళ్ళదు. ఒకవేళ అంటారు, అబ్బా చాలా కష్టపెట్టాడే వీడు, వాడు 1 పెళ్ళాన్ని చేసుకున్నాడు, 2 పెళ్ళాన్ని చేసుకున్నాడు, 3 పెళ్ళాన్ని చేసుకున్నాడు, వాడు అమ్మాయి కూడా అమ్మాయిని అర్థం ఇచ్చిపెట్టి ఇంకెవరెప్పుడో వెళ్ళిపోయింది, అసలు సంసారం అంతా పాడు చేసింది, అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటుంటారు. కానీ ఏ తప్పు చేసినా శాస్త్ర పద్ధతి ప్రకారము భార్యకు భర్త, భర్తకు భార్య కాకుండా ఇల్లీగల్ కంటాక్ట్స్ ఏవైతే పెట్టుకుంటారో అది ఎప్పుడైతే అది పాపం అయిపోతుందో, అంటే ధర్మబద్ధంగా జరగని విషయం ఏదైతే ఉందో సేమ్ డిట్టో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మీరు అంత బాధపడతారు. ఒక స్త్రీని కష్టపెడుతున్నారా, పురుషుడిని భార్య భర్తనా, భర్త భార్యనా, ఎవరిని కష్టపెడితే అంటే సెక్స్ అనేది ఇలా బొమ్మను చూసి కలిగితే కాదు తల్లి. సెక్స్ అనేది ఒక అనుభూతి, సెక్స్ అనేది ఒక అనుభవం. అది ఎలా ఉంటుందంటే ఆ ప్రతి అణువణువు స్త్రీలో పులకరించిపోవాలి. ఆ పురుషుడిలో ఉన్నటువంటి పురుషాంగమే కాదు, శరీరంలో అతని మాట, అతని చూపు, అతని నడవడిక ఈమెను ఉత్తేజింప చేయగలగాలి. నేను పురుషుడిని కదా అని వచ్చి డైరెక్ట్గా సెక్స్ చేస్తారనుకో, అది వేస్ట్, ఆ అమ్మాయి సాటిస్ఫాక్షన్ కాదు. కాబట్టి ఈ సెక్స్ అనే దాని గురించి సమరం గారు ఎప్పుడో చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆ కాలంలో సెక్స్ అనేది చెప్పడానికి, బహిర్గతం చేయడానికి ఎవరు ముందుకు రాని టైంలో సెక్స్ గురించి గొప్పగా చెప్పింది సమరం గారే, ధైర్యంగా కదా. డాక్టర్ సమరం గారు సమాధానాలు ఇచ్చారు ఆ రోజు, అది అత్యవసరం. కాబట్టి నేను ఇంకా ఇప్పుడు పురుషులకు చెప్తున్నా, డైరెక్ట్గా వెళ్ళి ఏ అమ్మాయినో ఎవరు కనిపిస్తే వాళ్ళతో సెక్స్ చేస్తే అది సెక్స్ కాదురా భగవంతుడా, అది సెక్సే కాదు. సెక్స్ అంటే ఇద్దరి ఆత్మీయత అనుబంధాలు, శరీరంలో ప్రతి అణువణువు స్పందింప చేయగలగాలి, ప్రతి అణువణువుకు ఒక ఎనర్జీని ఇవ్వగలగాలి. స్త్రీకి పురుషుడు ఇవ్వాలి, పురుషుడికి స్త్రీ. అతని మాట ద్వారా కానీ, అతని చేతల ద్వారా కానీ, అతని బిహేవియర్ ద్వారా కానీ నిత్య జీవితంలో హామ్ చేస్తూ రాత్రి వచ్చిన తర్వాత నీతో నాటకాలాడి ఆహా ఓహో అని వస్తే నీ ఒక రాయిలా ఉంటావే తప్ప అతను ఆ అనుభూతిని ఎంజాయ్ చేయలేడు. వాళ్ళ పుట్టిన పిల్లలు మెంటల్లీ రిటార్డెడ్, దుష్టులు, దుర్మార్గులే పుడతారు. ఎందుకు? ఆమె డిస్సాటిస్ఫాక్షన్తో ఉంది. ఎప్పుడైతే ఆమె డిస్సాటిస్ఫాక్షన్తో ఉందో ఆ పురుషుడు చేసినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో, సెక్స్ ఏదైతే ఉందో అది దుష్టచర్యగానే వేస్తుంది ప్రకృతి విశ్వం. కాబట్టి ఇష్టాయిష్టాలకి ప్రాధాన్యత ఉండాలి. ఆమె అలసిపోయిందా ఇవాళ, సొలసిపోయిందా ఇవాళ ఆమె ఏ రకమైన ఆరోగ్య వీడికి 3 రాగానే వచ్చి రా అనే బలవంతం చేస్తారు కదా నాన్న పురుషులు. దట్ ఈస్ రాంగ్. స్త్రీ ఎన్నో రాత్రులు నాకు పురుషుడు తోడు కావాలని తప్పించి ఎదురు చూస్తూ పోతుంటుంది. ఆనాడు వాడు చేయకూడేయడు. అప్పుడు ఆమె ఎంత బాధపడుతుంది? చెప్పుకోలేదు కదా, పురుషులాగా వచ్చి మీద పడదు కదా, ఒకవేళ మీద పడ్డా కూడా అతనిలో స్పందన ఉండదు కదా. అప్పుడు అది కాబట్టి సెక్స్ చాలా ముఖ్యం నాన్న. ఆ సెక్స్ అనే దాంట్లో ఇద్దరి హావభావాలు కలవాలి, మనసులు కలవాలి, ప్రేమ రావాలి. అందరు నా దగ్గరకు వచ్చి చెప్తారు, డబ్బులు లేవు కాబట్టి మా ఆయనకు దూరం. డబ్బులు లేక కాదు, మనసు ఆ అమ్మ అతన్ని స్పర్శించగలగాలి. వాడి దగ్గర డబ్బుండి కొట్టి తిట్టినా కూడా కాపురాలు చేస్తారు అంటారు. అంత కొడుతుంటాడు, తిడుతుంటాడు, మంచిగా బుద్ధిగా 4 పిల్లల్ని కన్నది, ఎట్లా కన్నది, వాడిని ఎందుకు ఇడిచిపెట్టలేదని. కానీ సెక్స్ పరంగా అతనిచ్చే
ఆత్మీయతలో, అతను అందించగలిగే ప్రేమలో ఆ ఒక్క విషయంలో అతను ఇరిటేట్ అవుతాడే తప్ప మిగతా అన్ని విషయాల్లో ఆమెను ఒక గౌరవప్రదంగా చూస్తాడు. ఆ ఆకర్షణ ఏదైతే ఉందో ఆమెను అతను వదలదు. అతనిలో కూడా ఉన్నటువంటిది ఈమె ఎక్సెప్ట్ చేస్తుంది. ఈమె కూడా కోపంగా ఇరిటేట్ అయ్యి ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా సెక్స్ పరంగా, సౌందర్యపరంగా, శారీరకంగా ఆమె సంపూర్తిగా పురుషుడికి లౌక్యంగా అతనిలో కలిసిపోయిందనమాట. అంటే ఈ హార్మోనల్స్ మేల్ ఫిమేల్కి ఎంత బాగా కలిస్తే అది నిజమైన కలయిక నాన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.